నిన్న గుంటూరు జగన్మోహన్ రెడ్డి పర్యటన ఎలా చూడొచ్చు అసలుకి? ఆయన బెంగళూరులో గెస్ట్ హౌస్లో ఉండి బయలుదేరాడండి. ఏది ఒక రౌడీ, ఒక లెక్కలా చెప్పాలంటే ఒక దుర్మార్గుడు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళ అరాచకాలు 3 ఎకరాల అరటికి తోటను నరికించిన ఘనుడు ఈ నందిగం సురేష్. ఈయన పార్టీ సింపతి కోసం, ఈయన వైఎస్ఆర్ పార్టీ క్రేజ్ పెరగటానికి ఆయాల ఈ నందిగం సురేష్ చేసిన పనికి ఈయన ఎంపీ సీటు ఇచ్చాడు. ఈయన విద్యార్హత ఎంత అండి? ఈయన ఏమైనా క్వాలిఫికేషన్ ఉందా? నాయకుడేనా అనుకుందాం. ఇతను ఒక రౌడీ. ఇతనికి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేకి అందరికీ తెలుసు, తాటికొండ నియోజకవర్గంలో ఈ ఇసుక కొమ్మలాటలో వీళ్ళిద్దరు ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే కొట్టుకున్న సంఘటన జనమనే సత్యం. దీని విషయంలో ఎమ్మెల్యే ఇంటికాడ గుంటూరులో గొడవ కూడా జరిగినాయి. బ్యానర్లు కూడా చింపుకునే పరిస్థితికి నందిగం సురేష్ గారు చేశారు. ఏది ఒక మహిళా ఎమ్మెల్యే మీద మీ పార్టీలోనే జగన్మోహన్ రెడ్డి గారు మీరు స్టేట్మెంట్ పేపర్లో తీసుకొని ఎవడో రాసిన స్క్రిప్టు చదవటం తప్పితే మీకు జ్ఞానం లేదు. జ్ఞానం ఉంటే మీరు అలా మాట్లాడరు. నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రివి. నువ్వు ఏమవుతున్నావంటే నా మీద అభిమానం ఉన్నాను, నన్ను తిట్టితే వచ్చి పార్టీ ఆఫీస్ పగలగొట్టేవని నువ్వు మాట్లాడుతున్నావే. స్కిల్ డెవలప్మెంట్లో ఏమైనా లోపాలు ఉంటే దొంగ సర్టిఫికేట్ వచ్చి చంద్రబాబు నాయుడు 41 రోజు జైల్లో ఉంటావు. మరి ఆయన పెట్టినప్పుడు మాలాంటి సీనియర్ 83 నుంచి పార్టీని నమ్ముకొని ఉన్నాం. మాలాంటి వాళ్ళకి మాకు కడుపు మండదా? మేము అన్నం తింటలేదా? మాకు ఉప్పు కారం లేదా? మేము మొగపడి పడగలేదా? నీ మీద అభిమానం ఉన్నాడే మగవాడా? ఏ జగన్మోహన్ రెడ్డి, నువ్వు చేసిన అరాచకాలని యూట్యూబ్లో మాట్లాడిన లోన్ కొట్టించావు. ఒక నీ ఎంపీని కూడా కొట్టించావు. నీ ఎంత పరమ దుర్మార్గుడు. ఇవాళ ఒక ఈదీ రౌడీ దగ్గరికి వచ్చి నువ్వు పరామర్శకు బెంగళూరు నుంచి వచ్చావే. నీ బ్రెయిన్ ఎక్కడుందో ఒక్కసారి నువ్వు మెంటల్ హాస్పిటల్ చూసుకో జగన్మోహన్ రెడ్డి గారు. కొంచెం మెంటల్ హాస్పిటల్లో ఎయిమ్స్ నవ్వు. ఎందుకంటే నిండుదాకా బీజేపీతో ఆటంగా కేక ఢిల్లీలో ఎయిమ్స్ ఉందా? ఆడ చూపించుకో. ఒకవేళ మంగళగిరిలో కాకపోతే నీకు దగ్గరలోనే ఉందా. ఇక ఇక్కడ మూసేసావు, తాడేపల్లిలో మూసేసుకుని ఇప్పుడు బెంగళూరులో స్థిర నివాసం ఉంటున్నావు. మరి నువ్వు బెంగళూరు ఎందుకు పోతున్నా? ఓ పక్క వరదలు, కాకినాడ జిల్లా వరదలు, విజయవాడ వరదలు. దీనికైనా అంటే బుడమేరులో గేట్లు ఉన్నాయి. బుడమేరులో గేట్లు ఉన్నాయా? నీవు అధికారాలు ఉండగా అమరావతి రోడ్లు కూడా గ్రామాలు తోలుకున్నారు. కరకట్టల గ్రామాలు తోలుకున్నారు. బుడమేరు కట్టలు కూడా తోలుకొని ఆక్రమించుకుని నీ ప్రభుత్వంలో. అందువల్ల ఇవాళ విజయవాడకి ముప్పు తగిలింది. ఇప్పుడు ఇదేదో చంద్రబాబు అభిమాని అని చెప్తున్నాడు ఈయన. ఇప్పుడు అదే ఈయన నందిగం సురేష్ శిష్యులు వాళ్ళంతా పయ్యా దర్బార్ గారు లోకేష్ గారు పెట్టారండి. ఏదో నాలాంటి తెలుగుదేశం కార్యకర్త పోయి ఈయన ఒక అప్లికేషన్ ఇది ఇయటానికి ఇతను సమ్మె చేయడానికి వెళ్ళాడు. ఎందుకంటే నిన్నటిదాకా ఇసుక కుంభకోణం చేసిన గనుల్లో వీళ్ళంతా నెంబర్ 1 బ్యాచీగా, నెంబర్ 1, 2 మీరు, ఇది నెంబర్ 3, 4 బ్యాచీ. ఈ బ్యాచీల వాళ్ళు ఏదో ఇప్పుడు ప్రభుత్వం వచ్చి రెడ్ బుక్ చూసి భయపడి ఏం చేస్తారన్న భయంతో ముందుగా ఈ లోకల్ పరిచయాలు ఉంటాయి కదా, ఆ పరిచయస్తుని తీసుకెళ్ళి ఆయనకు ఒక మెమోరాండం ఇచ్చాడు. దాన్ని సాక్షి పేపర్లో ఇతను తెలుగుదేశం అభిమాని అని చెప్పి ఒక ఫోకస్ చేశారు. ఇది కడికాబద్ధం. ఆయనకి తీయండి. ఆయనకి తెలుగుదేశం సభ్యత్వం ఉందేమో. ఓవరగా పేపర్ చూసి మాట్లాడగలను జగన్మోహన్ రెడ్డి గారు. నిన్నే నీ పక్కన ఒక ఆయన వచ్చాడు, గుంటూరు మేయర్ గారు, సులూరుపేట పోటీ చేసి ఓడిపోయిన మనోహర్ గారు. ఒకప్పుడు ఈయన కర్ర తీసుకొని చంద్రబాబు అరెస్ట్ చేసినప్పుడు పోలీసులు అమ్మటాయి శంకర విరాజ్ సెంటర్లో ఎవరిని కొడతానికి తిరిగాడండి. అతను ఏం చేయాలి? నీ పేసు నీ కోసం వీడియోలు ఫోటోల్లో పడటానికి వచ్చాడు నిన్న మనోహర్ గారు. ప్రజల అమాయకులు అనుకుంటున్నారా? కోసూరు ఎవడు సామిరెడ్డి గారు అంట పాపం, వాడు ఆర్కెమసారి వాడు పెట్టాడు 1.6% వాడు ఒక క్లియర్గా చెప్పాడు. అర్థం కాకుండా తెలుగు వాళ్ళు 1,00,000 రూపాయలు పెడితే మీకు 1,50,000 ఇవ్వాలా? మీరు 1,00,000 పెడితే టీడీపీ వాడు 1,50,000 కాడికి మీరు పందాలు కాల్చారు. మీరు తెలుగు తక్కువ వాళ్ళ అంటే టీడీపీ వాడి దగ్గర మీరు 1,00,000 కడితే 1,50,000 జంగాలనే మీరు కాసింది. ఇదేం పందెం నాకు అర్థం కదా. మన ఎలక్షన్ పందెం అండి. టీడీపీ వాళ్ళు నేను 1,00,000, వైఎస్ఆర్సీపీ వాడు మేము 1,00,000 కడతాం, మీరు 1,50,000 కాయండి అన్నారు. కాసాం.
నువ్వు 1,5,00,000 దెంగేవాడేగా నువ్వు గెలిచినడితే. ఇవాళ బాధపడటం ఎందుకు? వచ్చాడు. ఈ దాడి జరిగింది పందాల మీద. మరి అదే కానీ ఆయన మంచాన పడింది సామిరెడ్డి గారు. ₹1 కోటి బాగొట్టుకున్నాడంట. ఎందుకయ్యా నీకు నీ దగ్గరికి వచ్చాడు నీ ఒంటి మీద చేసి పరామర్శించాడు. కోటి కాదు, ఒక 50 లక్షలు నీకు ఇచ్చాడా చెప్పు. సరే ఇవన్నీ కాదు, నిన్న కూడా మాట్లాడుతూ 60 మంది చనిపోయారు చంద్రబాబు నిర్లక్ష్యం వల్ల, చంద్రబాబు ఇల్లు మునిగిపోకుండా ఉండటానికి ఆయన చేసిన పని వల్ల 60 మంది చనిపోయారని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు కదా, మరి దానికి ఏం చెబుతారు? వీళ్ళు పార్టీ వాళ్ళు చేసిన 30 టన్నులు ఒక్కొక్క బోటు అండి, 3 బోట్లు కొట్టుకుంటే పైన ఏదో తగిలింది. ఒక పోలు ఒక దిమ్మె కనుక పడిపోతే దిగువన 2 లక్షల మంది చనిపోయేవాళ్ళు. ఇది నీ అరాచకరం. ఇప్పుడు నిన్ను వాళ్ళు అరెస్ట్ కేసు పెడతారు, ప్రభుత్వం కేసు పెట్టిద్ది. తప్పు జరిగితే వాళ్ళు లోన్ ఉండాల్సిందే, తప్పు లేకపోతే నువ్వు చెప్పిందే ఒప్పుకుందాం, ఆయాల మాట్లాడదాం దాని గురించి. ఇది వేరే విషయం. ఇప్పుడు 60 మంది చనిపోయారని చెప్పి నువ్వు ఒక ప్రచరణ చేస్తున్నావు. ఎంత లోతు నీళ్ళు వచ్చినాయి, ఎన్ని రోజులు వాన కురిసింది, ఒక్కసారి నీకు ఎన్ని సెంటీమీటర్ వర్షం పడబడిందో నువ్వు చెప్పగలిగావా? నిన్న ప్రెస్ మీట్లో పేపర్లో రాసినవాడు ఎవడు రాశాడు నీకు ఎంత సెంటీమీటర్ వర్షం పడింది, ఇంత వర్షం నదిలోకి ఎందుకు వచ్చింది? నువ్వు గేట్ చంద్రబాబు నాయుడు వెళ్ళింది అసలు అమరావతిలో నీళ్ళు నేను సృష్టించావు. అమరావతికి నీకు ఎలా అమరావతి మునగల, ఒక అమరావతిలో దుష్ప్రచారం చేశావు. బుడమేరు వాగు వల్ల ఆ కృష్ణ అటు ఎలా పడిన మాట వాస్తవం. ఇప్పటికీ కాకినాడ జిల్లా కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా నడుములోతు నీళ్ళలో ఉన్నాడు. ఒక 74 సంవత్సరాల వయసు గల మనిషి, ముఖ్యమంత్రి పదవి కోసం కాదు, ఒక మానవత్వం ఉన్న మనిషి ప్రజల దగ్గరికి వెళ్ళాడు. పుట్టోలు కోసమా? ఆయనకు పుట్టోలు కొత్త, ఆయనకు అసలు పుట్టోలు తెలీదు. ఆయన చంద్రబాబు నాయుడు జనానికి తెలీదు. నీ ఒక్కడు పుట్టే మీ నాన్నగారు ఫోటో నీ ఫోటో వెలుగుతూ ఉండాలి. ఏది 30 సంవత్సరాలు వెలుగుతూనే అన్నావుగా, 175 అన్నావు. నా బొచ్చు పీక నా బొచ్చు అసలు నువ్వు ప్రతిపక్షంగా నువ్వు అబద్ధాలకి జనం నిన్ను ఏం చేయాలి ఏదో నీకు ఈ అమ్మ. ఎందుకంటే ఈ గొలిస్టులు ఉన్నారండి, పిచ్చి గొలిస్టులు అందరు లేరండి. వాళ్ళ కూడా ఆ సామాజిక వర్గంలో పాపం రెడ్డి సామాజిక వర్గంలో ఉన్నతమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉండబట్టే అతనికి రివర్స్ అయ్యారు. మూర్ఖులు ఉన్నారు, మా ఊళ్ళో కూడా ఉన్నారు లెగ్గిక్కునేవాడు. వాళ్ళ జమ ఆ తామరం ఎవడు చెప్పలేదు, వెనక సుబ్జెట్టి నాటకంలో వాడు వేస్తున్నాడు గీక్కుంటామని. కొంతమంది ఉన్నారు, అందరూ అనకూడదు. ఆ గీక్కునే వాళ్ళు అట్టనే గీక్కుంటారు. వర్తమానం భవిష్యత్తు గురించి ఆలోచించిన ప్రతి వాడు మారాడండి. జగన్మోహన్ రెడ్డి నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో, నీకు రాజకీయ భవిష్యత్తు అనేది లేదు. నువ్వు నువ్వు ఇదిగో నువ్వు రౌడీల దగ్గరికే నువ్వు పోయింది. ఇప్పుడు నందిగం సురేష్ గారు వీళ్ళందరూ ఎందుకు నీ మీద అభిమానం ఉండే పార్టీ చంద్రబాబు మీద పగల కొట్టాలా? మరి నేను దాకానే చెప్పాక మరి నిన్ను ఎన్నిసార్లు కొట్టాలి? నిన్ను సముద్రంలో ముంచాలన్నావు, తుపాకీలతో కాల్చాలన్నావు కర్నూలులో పర్యటనలో. నిన్నేం చేయాలి? మాటకు ముందు నా ఎంట్రుక పీకలేరు. వాడు ఆ కరోనా అడిగాడు, ఎక్కడున్నాడు ఎవడికి తెలియదు. వాళ్ళకి ఆ వంశీగాడు ఆడున్నాడో తెలియదు, ఆడాలని తిట్టాడు అసెంబ్లీలో. మీరు అసలు ఆడోడోడో నెల్లూరోడు అనిల్ కుమార్ యాదవ్ గాడు ఉండమ్మా బుల్లెట్ దిగిందా లేదా? ఏమో బచ్చాలు అస్సలు సంస్కృతిని నాశనం చేసింది నువ్వు, నీ చిరునవ్వులు. వాళ్ళ తిడుతుంటూ నువ్వు నవ్వు. మరి మిమ్మల్ని అందరూ ఏం చేయాలి? ఆ కొడాల నాన్నగాడి ముందేం చేయాలి? నా బొచ్చు నా ఎంట్రుగా పప్పుగాడు చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఒరే అన్నావు, ఎదవ అన్నావు, పప్పుగాడు అన్నావు, వాడు వీడు అని నేను విమర్శించావు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను మేము అనలేమా? నీకంటే వయసులో పెద్దాను. ఇవాళ మిమ్మల్ని ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అని అంటున్నావు? కాకులు కావు 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 అంటే ఏది నీది కాదురా భయ్యా. ఇది గుర్తుపెట్టుకో. కాకి మళ్ళీగా రౌడీలను అరెస్ట్ చేసినప్పుడు వచ్చి నువ్వు అరవకు. నీకు దమ్ము నాలెడ్జి ఏదైనా ప్రజల మీద ఉంటే చెయ్యి, ప్రజలకు సహాయం చేయం. 1000 కోట్ల ఆస్తి నువ్వు పోయేటప్పుడు ఇంతవరకు ఇవ్వలేదుగా. వాళ్ళ కమిటీ నిర్ణయించి ఇస్తామన్నారు. సరే కమిటీ వాళ్ళు నిర్ణయించి ఇచ్చారా? సోషల్ మీడియాలో వచ్చేదిగా, పేపర్లో నీ సాక్షి పేపర్లో వచ్చేదిగా. వచ్చినాయా? ఎంతమంది అండి దాతలు? ఇవాళ ఒక రకంగా వినాయకుడి మెగ్నాలు 9 రోజులు 11 రోజులు ఉంచేయి.
3 రోజులకే తగ్గించారు. ప్రజలు హర్షించదగ్గ విషయం ఇందుట్లో మాత్రం వాళ్ళు ఎవరు తోచినంత మహిళలైతేనేమి ఒక్క నియోజకవర్గంలో అందరూ వాళ్ళు తోచింది ఇస్తున్నారు. మందులు పాడైపోయినాయి, బట్టల షాపులు పాడైపోయినాయి, మోటార్ వెహికల్ సాగిపోయి ఎవడు వృత్తిలో వాడుకి ఇలా ప్రభుత్వానికి అండగా ఉంది. ఇదే గనక జగన్మోహన్ రెడ్డి ఉంటే ఈ ఎల్లవలో ఈయనైతే 60 మంది అంటున్నాడుగా, ఈయన 600 మంది వచ్చేవాళ్ళు. ఈయనైతే ఆడ అన్నమయ్య జిల్లాలో ఏం చేశాడండి? పశువులు కొట్టుకుపోనియా, మనుషులు కొట్టుకెళ్ళారా? నువ్వు 5 సంవత్సరాలు నువ్వు ఒక్క డ్యామ్ను నువ్వు కట్టలేకపోయినవి, నువ్వు అసమర్థుడివి. నువ్వు విమర్శించండి, నువ్వు విమర్శించు. విమర్శ అనేది అధికార పార్టీకి విమర్శ ఉండాలి. ఎట్లా ఉండాలో తెలుసా? ఒక్క పాయింట్ పట్టుకుంటే అధికారంలో ఎమ్మెల్యేకి కానీ ముఖ్యమంత్రి కానీ సొరకంటాలి. అది చెయ్యి. నీకు అది చేత కాదు, నీ మనుషులకి అది చేత కాదు. మీదంతా పేటీఎం బ్యాచ్ చేయండి. తిట్లు పురాణాలు మీకు తిట్లు తప్పితే తెలియవు. మీదంతా రౌడీ బ్యాచ్. నువ్వు రౌడీతనంగానే పోతావు, ప్రజలు నిన్ను దూరం పెడతారు. ఇక నువ్వు రాజకీయంగా నువ్వు ముఖ్యమంత్రి కావాలి. చంద్రబాబుని అరెస్ట్ చేసి లోన్ ఆపెత్తావా ఏ గుంటూరు జైల్లో? అసలు నిన్ను తోయాలనుకుంటే, నిన్ను వెయ్యాలనుకుంటే పెద్ద సమస్య పట్టదు. జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకో, ఏ ఆధారం లేకుండా ఎవడని నేను ఎవడు ఏం చేయలేడు. నీది నువ్వు ఒడ్డునేసుకో. నీతిమంతుడిగా 16 నెలలు ఉండవు నువ్వు లోన్లో. నీ మీద ఎన్నో కేసులు ఉన్నాయి. నీ భారత సిమెంట్ మీద కాంచి అన్ని కుంభకోణాలు ఉన్నాయి. నువ్వు సత్య హరిశ్చంద్రుడిని, నేను నిజాయితీ పరుడిని అని నిరూపించుకో. ఒకసారి మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉండగా అదేంది ఆయన పారేసింది. అక్కడ 70,000 ఎకరాల ప్రభుత్వం ఆక్రమించుకుని ఆయన తిరిగి ప్రభుత్వానికి ఇచ్చాడు. ఒప్పుకుందాం రాజశేఖర రెడ్డి గారిని. నీ దగ్గర అదేది? ఆయన పేరు 3 ముక్కలు 6 కాయలు చేశావు. నీకంటూ లేదు. నీ సామాజిక వర్గాన్ని ఎంత పతనాన్ని దిగజారుతున్నావో అంత పతనాన్ని దిగజారుతున్నావు. నీకు రాజకీయ భవిష్యత్తు అయితే శూన్యం. ఏదన్నా ఉంటే రాజశేఖర రెడ్డి కుటుంబంలో ఒక షర్మిల గారికి ఏ పార్టీలో ఉండా నిజం మాట్లాడే వ్యక్తిత్వం దగ్గర ఉంది కాబట్టి ఆమెకు ఉంది. ఇది మాత్రం నగ్న సత్యం. జగన్మోహన్ రెడ్డి గారు నీకు 0 నువ్వు ఎంత మాట్లాడినా. థ్యాంక్ యూ.